హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. ఈ వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ బ్లాగ్ అండి. అంటే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సపోర్ట్ చేస్తారు కదా. అలాగే చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, మీ అందరికీ షేర్ చేయాలని. నా షార్ట్ వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ చేస్తున్నారు. అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా లైక్, షేర్, మీ ఒపీనియన్ కామెంట్ చేశారనుకోండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తాయండి, చూస్తూ ఉండండి. ఓకేనా. ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదా. చాయ్ పెట్టానండి, కొంచెం ఉంటే పొంగిపోయేది. వీడియో తీస్తూ చాయ్ విషయమే మర్చిపోయాను. సడన్గా చూసి బంద్ చేశాను అనమాట. తర్వాత గ్లాసెస్లో పోసేసి చాయ్ తాగామండి. ఈవినింగ్ కానీ ఏ టైంలో తాగాల్సిన పడకపోతే అసలు పని జరగదనమాట. సో చాయ్ తాగేసి నేను మా వారు బయటకు వెళ్దాం అనుకున్నాము. సరే, నేను మా వారు బయటకు వెళ్తుంటే మా బిక్కుగాడు కూడా నేను కూడా వస్తా పిన్ని అన్నాడు. సో నేను, మా వారు, మా బాబు కలిసి బయటకు వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళామంటే భారత్ బజార్కి వెళ్ళామన్నమాట. అయితే కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఉన్నాయన్నమాట. వాటి గురించి అని వెళ్ళాము. బట్ వెళ్ళిన ఐటెం కాక మనం ప్రతిదీ చూస్తాం కదా, అందులో అక్కడ అలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. హోల్సేల్ రేట్స్లోనే ఉంటాయి. అక్కడ ప్రైజెస్ కూడా పెద్ద ఎక్కువగా ఏమి ఉండవు. అది కొనాలా, ఇది కొనాలా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఇది తీసుకుంటే బెటర్ కదా అలా ఉంటుంది. చివరికి టీ చిక్కం నుంచి గరిట, స్పూన్ దాకా చూస్తూనే ఉంటాం కదా. అయితే మేము అలాగే చూస్తున్నాం అనమాట. అలా చూస్తూ ప్రతి దాని దగ్గర ఆగిపోతున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళి తీసుకోవాల్సింది ఏమనుకున్నామంటే, ఒకటి క్యారియర్ బ్యాగ్ తీసుకోవాలనుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటి, లైటర్ ఒకటి తీసుకోవాలనుకున్నాం. ఇలా కొన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయండి. అవి తీసుకోవడానికని మేము వెళ్ళామన్నమాట. తర్వాత కీ ఒకటి చూసాను నేను తీసుకుందామని. అలా అనుకున్న ఐటమ్స్ కన్నా మిగిలినవన్నీ చూస్తాం కదా, అట్లనే చూస్తూ కొన్ని అక్కర్లేనివి, కావాల్సినవి కూడా సారీ అండి తీసుకున్నామన్నమాట. మీరు కూడా అంతేనా? వెళ్ళిన ఐటెం కాక ఇంకా ఏమున్నాయి, ఇంకేం తీసుకోవాలి, తీసుకుంటే అలా పడుంటుందిలే, తర్వాత ఏమో మళ్ళీ యూజ్ అవుతుందేమోలే అని తీసుకునే వాళ్ళు ఎంతమంది అండి? నేనైతే అలాగే చేస్తాను. వెళ్ళినప్పుడే కదా తీసుకుంటే అయిపోతుంది, అలా పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ అదే ఎప్పుడు అవసరం పడుతుంది అనుకుంటాము. ఇక్కడ అన్నీ చూపిస్తుంది అనమాట. అంటే ఎవరికి తెలియదని కాదు, బట్ వెళ్ళినప్పుడు చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయి అక్కడ ఐటమ్స్. ఎవరికైనా ఒకవేళ మనం అన్నిసార్లు భారత్ బజార్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా ఒక ఐటెం అక్కడ ఉందా లేదా అని చెప్పి మనకి సడన్గా ఆలోచిస్తే గుర్తురాదు. ఉంటుందనుకుంటాను, ఏమో అక్కడ ఉంటుందో లేదో అనుకుంటాము. సో వీడియో తీస్తే మీకు కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుందని తీసాను అనమాట. ఇంకా వెళ్ళిపోయి తీసుకుని వచ్చేసామండి. వచ్చాక ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్కి ఓవెన్లో రైస్ పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే రైస్ కుక్కర్లో పెడతాము. ఒకవేళ రైస్ మార్నింగ్ ఎక్కువ ఉంది అనిపిస్తే కనుక ఓవెన్లో పెట్టేస్తాను. ఓవెన్ 2.5 ఉడుకుతుందనమాట, ఓవెన్ బౌల్. సో పెట్టేసి ఇంకా నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. స్టవ్ అదంతా నీట్గా చేసుకున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి హ్యాపీగా ఉంటుంది కదా. అందులో మండే మార్నింగ్ అంటే ఎలా ఉంటుంది, అందరి ఇంట్లో హడావిడి, బిజీ ఉంటుంది కదా. సో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్వరు. బాయ్ బాయ్.